హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సల్విన్ వ్లాగ్స్. ఈ రోజు మండే నామినేషన్స్ జరిగాయి హౌస్లో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇచ్చిన టాస్క్ హౌస్ మేట్స్ అందరూ బాగా అర్థం చేసుకున్నారు. అసలు వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు, ఏం ఆడారు, ఏం చేశారు అన్నది నాకు కామెంట్ చేయండి. సో మనం ఇప్పుడు ఎపిసోడ్ లోపలికి వెళ్దాము. ఏంటంటే స్టార్టింగే మన ఇమాన్యువల్ అండ్ తనూజ వాళ్ళ కామెడీ జరుగుతూ ఉంటుంది. పుష్ప 2 తగ్గేదేలా ఉంది కదా. సో దానిది వచ్చుండాయి ఫీలింగ్స్ గురించి కొంచెం కొంచెం కాదు, బాగా కామెడీ జనరేట్ చేశారు ఇమాన్యువల్. అసలు సూపర్. అసలు జాలరెడ్డి అని ఆ లాంగ్వేజ్ మాట్లాడడము అదంతా నాకు భలే అనిపించింది. సూపర్ అసలు ఇమాన్యువల్ కామెడీలో ఆ టైమింగ్ అని ఆ స్కిట్ అంటే అప్పటికప్పుడు న్యాచురల్గా మాట్లాడేస్తాడు. ఆయన ఎంతైనా కమెడియన్ కదా. కమెడియన్ ఇన్ ద సెన్స్ ఆయన మంచి స్కిట్స్ రాసి బాగా కామెడీ జనరేట్ చేస్తారు కాబట్టి సూపర్. అసలు నెక్స్ట్ లెవెల్ అది. ఒక మంచి ఆఫర్ ఇస్తారు, 1 డేలోనే 3 కప్స్ కాఫీ తాగేయాలి అని చెప్పేసి. సో ఫస్ట్ కప్ తీసుకొని వచ్చిన తర్వాత ఇదంతా ఎంటర్టైన్మెంట్ జరుగుతూ ఉండింది. దాని తర్వాత ఇంకా బిగ్ బాస్ వాయిస్ వస్తుంది, హౌస్ మేట్స్ అందరూ బయటికి రండి, నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అందరు వచ్చి నిలబడిన తర్వాత వన్ బై వన్ అందరి నేమ్స్ తీసుకుంటారు ఎక్సెప్ట్ రాము, ఎందుకంటే ఆయన కెప్టెన్ కదా. అందరి నేమ్స్ తీసుకొని అందరూ నామినేషన్లో ఉన్నారు, ఇంకా మీరు లోపలికి వెళ్ళండి, నామినేషన్ ప్రక్రియ అయిపోయింది అంటే అదేంటి బిగ్ బాస్ అని చెప్పేసి అందరూ షాక్ అయ్యారు. మళ్ళీ లోపలికి వెళ్ళి కొంచెం సేపు మళ్ళీ ఇంట్లో అంటే షటర్స్ వేసేస్తారనమాట, బయట గార్డెన్ ఏరియాలో వాళ్ళకి బెడ్ సెటప్ చేస్తూ ఉన్నారు, అదొక టాస్క్. సో దాని తర్వాత మళ్ళీ అందరూ బయటకు వచ్చిన తర్వాత సేమ్ మీ అందరికీ ఇమ్యూనిటీ టాస్క్ ఇస్తున్నాము నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడానికి. ఈ స్టార్టింగ్ బజర్ ఎప్పుడైతే మోగుతుందో అందరూ బెడ్ ఎక్కేయాలి. అండ్ ప్రతి ఒక్క స్మాల్ గ్యాప్కి ఇంకొక ఎండింగ్ బజర్ వస్తూ ఉంటుంది. ప్రతి ఎండింగ్ బజర్లో ఎవరైతే బెడ్ దిగేస్తారో వాళ్ళు డైరెక్ట్గా నామినేట్ అయినట్టు, ఎవరైతే బెడ్ మీద ఉంటారో వాళ్ళు సేవ్ అయినట్టు అని చెప్పేసి బిగ్ బాస్ టాస్క్ ఇస్తారనమాట. ఈ టాస్క్ ఇచ్చిన తర్వాత అందరూ చదివేసి ఇంకా ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకనమాట. ఇంకా వెళ్ళి ఈ పవన్ కళ్యాణ్, ఇమాన్యువల్ ముగ్గురు, అరే ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఎవరికి సపోర్ట్ చేద్దాము, నువ్వెవరికి సపోర్ట్ చేస్తావు, నువ్వెవరికి సపోర్ట్ చేస్తావు అని చెప్పేసి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మన పవన్ కళ్యాణ్ వచ్చేసి నేనైతే శ్రీజాకి సపోర్ట్ చేస్తాను అనేసి శ్రీజ నేమ్ తీసుకుంటాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా శ్రీజ కొంచెం తనకి సపోర్ట్ చేసింది కదా, అలాగా. ఇంకా పవన్ యాజ్ యూజువల్, రీతు ఉంటే నేను రీతుకే సపోర్ట్ చేస్తాను, నాకు ఇంకెవరు కనిపించరు అనేసి ఆయన సోది ఉండేదే. ఇంకా భరణి గారు వచ్చేసి, నాకు భరణి దగ్గర నచ్చినది ఏంటంటే భరణి గారు అదే పనిగా కూర్చొని పవన్ కళ్యాణ్తో ఏం చెప్తుంటారంటే, పవన్ నువ్వు ఏదైనా గేమ్లో ఎవరినైనా తీసుకోవాలి కంటెస్టెంట్ అంటే నన్ను తీసుకో, నేను అసలు నేను ఎలా మిస్ అయ్యా, నీతో ఆడుంటే నన్ను కూడా మెచ్చుకునే వాళ్ళు కదా నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు భరణి. నాకు అదే నచ్చట్లేదు ఆయన దగ్గర. ఆయన గేమ్ ఆయన ఆడాలి. ఇప్పుడు నాగార్జున గారు పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారని చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చి నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకో, నాకేదైనా వస్తే నేను నిన్ను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, అదొక రకమైన మంచిదే కానీ దాని మీదనే లేదు ఆయనకి. ఈ రోజు చూస్తే ఆ దివ్య భరణి ఇద్దరి సోది అనిపించింది, చెప్తాను మీకు, ఆగండి. బజర్ స్టార్ట్ అయింది. సో గేమ్ స్టార్ట్ అయిపోయింది, బెడ్ మీద అందరు ఎక్కేశారు. ఇంకా వీళ్ళందరూ జెంట్స్ మాట్లాడుకొని ఏం చేద్దాము, ఫస్ట్ మనం వాళ్ళని వీళ్ళని తీద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కొంచెం బాగా లిఫ్ట్ చేసి పడేద్దామని చెప్పేసి కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం కామెడీగా అలా చేసుకున్నారు. దాని తర్వాత ఫస్ట్ మన సంజనాని తీసి బయటకు పడేశారు. పడేసేటప్పుడు ఆమె నవ్వింది కూడా. 2 చేతులు ఇద్దరు పట్టుకున్నారు, కాళ్ళు కూడా ఇద్దరు పట్టుకొని బయటకు వేసేసారు. ఇక్కడ ఈ గేమ్కి సంచాలకులు వచ్చేసి మన రాము అండ్ ఫ్లోరాకి బ్లాక్ స్టార్ వచ్చిన తర్వాత ఓట్స్ చాలా తక్కువ పడ్డాయి కదా. సో తను 2 వీక్స్ నామినేషన్స్లో ఉంటుంది కాబట్టి సో తన్ని కూడా ఒక సంచాలకుగా పెడతారు. రాము ఎలాగో కెప్టెన్ కాబట్టి రాము సంచాలక్. సో ఇద్దరు సంచాలకులు ఈ గేమ్కి. ఫస్ట్ అయితే సంజనాన్ని నెట్టేస్తారు, దాని తర్వాత పాపం మన సుమన్ శెట్టిని ఇక్కడి నుంచి ఇద్దరు లాక్కొని వచ్చేసి బయటపడేస్తారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కసారి ముందుకెళ్ళి లాగాలని ప్రయత్నించింది మాత్రం పవన్ కళ్యాణే. ఈ పవన్, భరణి, ఇమాన్యువల్ వీళ్ళు ముగ్గురు కొంచెం సేఫ్గా ఆడినట్టు అనిపిస్తుంది. ఎవరిని లాగేస్తే ఎవరి రిలేషన్స్ ఏం హర్ట్ అయిపోతాయో, ఎక్కడ మా బాండ్ మళ్ళీ పాడైపోతుందో అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నారని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దీని తర్వాత మన పవన్ కళ్యాణే వెళ్ళి లాగుతూ ఉంటాడు దివ్యాని ఎంత లాగుతున్నా కానీ ఆ పిల్ల అంటే మేబీ అలా లాగితే అలానే చేస్తారేమో, కాళ్ళతో తంతునింది. నాకు అది కొంచెం ఎలానో అనిపించింది. ఓకే, తప్పు లేదు, అది గేమ్ కాబట్టి మనం ఎవరిని పాయింట్అవుట్ చేయలేము.
శ్రీజాని కాళ్ళతో తంతా ఉండింది పాపం. హ్యాండిల్ చేయలేకపోయారు. తను కొంచెం హెవీ కదా! ఈవెన్ లాగేటప్పుడు కూడా భరణి రాలేదు. నాకు అదే మరి విచిత్రంగా అనిపించింది. తనూజతో బాండింగ్‌లో ఉంటాడు. దివ్యతో కూడా అట్‌లీస్ట్ వచ్చి ఏదో ఒకటి హెల్ప్ అయినా చేయొచ్చు కదా! అక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. అందరూ అనుకోని ఫస్ట్ లేడీస్‌ని ఆహ్, కిందకి దించేయాలి అని అనుకున్నాం మేము అన్నప్పుడు, దివ్యని కూడా పట్టుకొని లాగి పడేయొచ్చు కదా! అయిపోద్ది ఒక పని. ఈ సోది ఉండేది కాదు మాకు తర్వాత. ఆ దివ్య పడుకోవడం, ఏడవడం, అది ఇది నిష్ఠూరాలు పడడం, ఈ సోదంతా ఉండేది కాదు. ఆయన కూడా ఒక చెయ్యి పట్టి లాగి అవతల పడేసుంటే అయిపోయేదేమో అనిపించింది నాకు. సో, దాని తర్వాత ఇంకా డెమాన్ పవన్, పవన్ కళ్యాణ్, వీళ్ళు ఇమాన్యువల్, భరణి ఉన్నారు. లేడీస్‌లో ఏంటంటే శ్రీజ, రీతు అండ్ తనూజ ఉన్నారు. రీతుని పట్టుకొని లాగడానికి వెళ్ళే ప్రయత్నంలో మన డెమాన్ పవన్ కొంచెం పట్టుకొని ఉంటాడు. అంటే సపోర్ట్ చేస్తూ ఉంటాడు రీతుని. ఆ టైంలో పవన్ కళ్యాణ్, ఇమాన్యువల్ తీసి డెమాన్ పవన్ బయటికి నాకైతే సూపర్‌గా అనిపించింది. అంటే జెంట్సే అలా చేసుకొని ఉంటే కొంచెం బాగా కిక్ వచ్చేదేమో గేమ్ అన్నట్టు అనిపించింది. లేడీస్ ఎంతైనా అంటే కొంచెం ఇదే కాబట్టి ఏముందిలే తీసి పడేసేటప్పుడు మళ్ళీ ఆ ఉమెన్ కార్డులు వాడడం ఇదంతా సోదెందుకు, అలా జెంట్స్ని పడేసి లేడీస్ని అప్పుడప్పుడు పడేసి అలా చేసుంటే బాగుండేదేమో అన్నట్టు అనిపించింది. అండ్ పడేసేటప్పుడు డెమాన్ పవన్ని భరణీయే ఫస్ట్ కింద పడ్డాడని నాకు అనిపించింది. గైస్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఎందుకంటే నేను 2-3 టైమ్స్ మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ ప్లే చేసి మళ్ళీ రివైండ్ చేసి అలా 3 టైమ్స్ చూసాను. నాకు 3 టైమ్స్ భరణీయే ఫస్ట్ కింద పడినట్టు అనిపించింది డెమాన్ పవన్ కన్నా. మీరు నోటీస్ చేశారా లేదన్నా నాకు కామెంట్ చేయండి. సో అక్కడ డెమాన్ పవన్ బయటకు వచ్చేస్తారు కాబట్టి నెక్స్ట్ బజర్ టైంకి రీతుని లాగి పడేయడం ఈజీ. సపోజ్ డెమాన్ పవనే ఉండుంటే అది ఎలా అయిపోయేదంటే, డెమాన్ పవన్ ఏమో రీతుని లాగి, వీళ్ళందరేమో రీతుని లాగి, అసలు అదంతా సోదైపోయేది. అందుకని చెప్పేసి ఇది బాగా అనిపించింది నాకు రీతుని కింద పడేయడం. దాని తర్వాత కరెక్ట్గా చూస్తే భరణి, పవన్ కళ్యాణ్, ఇమాన్యువల్ అండ్ శ్రీజ వీళ్ళు కలిసి తనుజాని కిందకేసేసి ఉంటే అయిపోయేది అని నా ఒపీనియన్ గైస్. మీకేమనిపించిందో చెప్పండి. ఇప్పుడు దాకా ఒక్క గేమ్ ఆడలేదు, ఒక్క దాంట్లో 100% ఇవ్వలేదు తనుజాని ఎందుకు సేవ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈవెన్ వీళ్ళిద్దరిలో పోలిస్తే, తనూజ అండ్ శ్రీజాతో పోలిస్తే శ్రీజానే బెటర్. ఎంతో కొంత ఫిజికల్ టాస్క్లు ఆడి కొంచెం ఇది ఉంది. ఇంతకు ముందు నుంచి కూడా తన నామినేషన్స్లో ఉంది, సేవ్ అవుతూ వస్తుంది. నాకైతే అది కరెక్ట్ అనిపించట్లేదు. తనూజాని సేవ్ చేయాల్సిన అవసరమే లేదు అని నాకు అనిపించింది. భరణి ముందుకు రాడు, ఇమాన్యువల్ ముందుకు రాడు, ఇంకేం చేస్తారు? పవన్ కళ్యాణ్ ఎంతసేపు అని నిలబడి మళ్ళీ దీనికి ఓటింగ్ తీసి అవతల పడేయండిరా బాబు బజర్ వచ్చే లోపల అంటే, వీళ్ళు నిలబడి మనం ఓటింగ్ వేద్దాము, నీ ఓట్ ఎవరికి, నీ ఓట్ ఎవరికి, అవసరమా అదంతా? ఈ గ్యాప్లో భరణి వచ్చి అసలు శ్రీజాని లాగి పడేసిన విధానం అయితే వెరీ వెరీ వరస్ట్ అండ్ బ్యాడ్ అన్న నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మెల్లిగా అట్లీస్ట్ తీసుకొని వచ్చి పడేయాలి, అంటే అట్లీస్ట్ నెట్టుకుంటా వచ్చి అలా చేయాలి. ఎందుకు అలా పడేశారంటే, పవన్ కళ్యాణ్ ఎక్కడొచ్చి మళ్ళీ ఈమెని సేవ్ చేస్తాడో, ఎక్కడొచ్చి మళ్ళీ వీళ్ళిద్దరికి ఎక్కడ గొడవ పడుతుందో అన్నట్టు ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇలా వచ్చి అలా బయటికి పడేసేయడం మాత్రం తప్పు అని నా ఒపీనియన్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి అది కరెక్ట్ అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. దీని తర్వాత ఇంకా నిలబడింది నలుగురు. లాస్ట్ ఎండ్ బజర్లో మన శ్రీజ బయటకు వచ్చేస్తారు. ఇంకా ఫైనల్గా బెడ్ మీద ఉండింది నలుగురు. ఎవరంటే పవన్ కళ్యాణ్, భరణి, ఇమాన్యువల్, తనూజ. నలుగురు ఉన్నారు గైస్, అంతే. ఈ నలుగురికి తర్వాత మళ్ళీ వేరే టాస్క్ ఉంటుంది. ఏంటంటే నీరు, నిప్పు, గాలి, ఇది టాస్క్. ఈ గ్యాప్లో ఆ సెటప్ మన బిగ్ బాస్ చేసే గ్యాప్లో సోది మొత్తం వేస్ట్, సోది ఏం లేదు. ఆ దివ్య పడి ఏడ్చి ఏడ్చి మీరు ఎందుకు నన్ను హెల్ప్ చేయలేదు, ఎందుకు హెల్ప్ చేయాలి అసలు? భరణి వచ్చి హెల్ప్ చేయలేదంట దివ్యకి. అదొక పెద్ద సోదిలాగా అనిపించింది. ఒకసారి ఫీల్ అయింది, అంతే, అయిపోయింది. మళ్ళీ ఎందుకు ఇదంతా? ఆ రీతైనా లైట్ తీసేసుకుంది డెమాన్ పవన్తో, ఇంత సాధించలా అని నాకు అనిపించింది. అసలు సంజన చూడండి, ఫస్ట్ తీసి బయట పడేశారు. ఆమె హ్యాపీగా తిరుక్కుంటా ఉంది, ఎవరి మీద ఏం అలగలేదు, ఎవరి గురించి ఏం మాట్లాడలేదు. బిగ్ బాస్తో చెప్పుకుంటా ఉంటే బిగ్ బాస్ వచ్చేసి, సంజన మీరు డైరెక్ట్గా కంటెస్టెంట్స్తో మాట్లాడండి, నాతో మాట్లాడొద్దు, ప్రతిసారి నేను వచ్చి మాట్లాడను, మీకు మీ స్టేట్మెంట్స్ మీరే ధైర్యంగా ఇచ్చేయండి అన్నట్టు చెప్పారు. అది కరెక్ట్. అంతే, తను ఇంకా అయిపోయింది. ఒక్కొక్కళ్ళకి హెల్ప్ అంటే బాగా సపోర్ట్ చేస్తుంది నువ్వు.
ఉండు, నువ్వు ఇంకా స్ట్రగుల్ చేయి, నువ్వు ఇంకా ఫైట్ చేయని సపోర్ట్ చేస్తుంది అలా ఉండాలి. కానీ మీరు నాకు హెల్ప్ చేయలేదు, మీరు నాకు సపోర్ట్ చేయలేదు, తనుజాకి సపోర్ట్ చేశారు నాకు చేయలేదు అంటే ఏంది ఇది? అంటే బయటకు బాగా ఫాదర్ డాటర్ ఒక రిలేషన్ పోతుంది, ఈమె ఇంకో డాటర్ చిన్న కూతురా ఏడ్చినట్టు ఉంది. నాకైతే అసలు నచ్చట్లేదు దివ్య ఓవర్ యాక్షన్, అవసరమే లేదు అక్కడ. నీరు నిప్పు గాలి అని నెక్స్ట్ టాస్క్ ఉంటుంది ఈ 4 మెంబర్స్కి. ఏంటంటే స్ట్రా ఉంటుంది. ఫస్ట్ స్ట్రాతో ఏదైతే రాకెట్స్ ఉన్నాయి, పేపర్ రాకెట్స్, అవి గట్టిగా హోల్డ్ చేసి ముందున్న టేబుల్ మీద ఒక 4 ఆర్ 5 రాకెట్స్ పెట్టిన తర్వాత అక్కడ ఒక బ్రిక్ ఉంటుంది, అది తీసుకొని బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళిన తర్వాత హ్యామర్ ఉంటుంది, హ్యామర్తో మేక్ బాగా కొట్టిన తర్వాత ఒక ఫైర్ వస్తుంది. అలాగా 2 హ్యామర్స్ 3 హ్యామర్స్ కొట్టేసిన తర్వాత ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. ట్యాప్ అన్నది బ్లాకేజ్ తీసేసిన తర్వాత లోపల ఇంకో ఇటుక రాయి ఉంటుంది. 3 ఇటుకలు వాళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ వీళ్ళు తనూజాని సేవ్ చేసి పెట్టుకున్నారు బెడ్ మీద. ఏమైనా లాభం ఉందా? శ్రీజ ఉంటే అట్లీస్ట్ ఏమో ఇమాన్యువల్ లేకపోతే పవన్ కళ్యాణ్ కొంచెం పోటీ ఇచ్చేది, గట్టి పోటీ అని అయితే నాకు అనిపించింది. అనవసరంగా చేసే బాగా గేమ్ ఆడే వాళ్ళకి ఇవ్వాలి కానీ ఛాన్స్, ఏందో నా ఊరికే ప్యాంపరింగ్లు దాంట్లో దీంట్లో బాగా అలా మాట్లాడే వాళ్ళకి ఇచ్చి కూడా వేస్ట్ అని నాకైతే అనిపించింది. పోనీ ఇచ్చారు కదా, కొంచెం కాన్ఫిడెంట్గా ఆడదాం, నాది నేను ప్రూవ్ చేసుకుందాం, నా గేమ్ ప్రూవ్ చేసుకుందాం అని కూడా ఉండదు తనుజాకి. అదైతే వెరీ బ్యాడ్. నాకైతే ఆ భరణి చేసింది అయితే వెరీ 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 బ్యాడ్. అసలు ఆయన గ్రాఫ్ కిందకు పడిపోయిందని నాకు అనిపించింది గైస్. ఓకే, సో ఇందులో ఫస్ట్ వచ్చేసి ఫాస్ట్గా నీరు నిప్పు గాలిలో గెలిచింది మన ఇమాన్యువల్. సో ఆయన సేవ్ అయిపోయారు నామినేషన్స్ నుంచి. మిగిలిన వాళ్ళు అందరూ నామినేషన్స్లో ఉన్నారు ఎక్సెప్ట్ ఇమాన్యువల్ అండ్ రాము ఏమో కెప్టెన్, ఇమాన్యువల్ ఏమో ఇమ్యూనిటీ సాధించుకున్నాడు కాబట్టి. మిగిలిన హౌస్ మెంబర్స్ అందరూ నామినేషన్స్లో ఉన్నారు. మీరు ఎవరికి ఓట్ చేసి ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. అండ్ రేపటి ఎపిసోడ్లో రేపు ఏం జరుగుతుంది ఏంటి అన్నది రేపు చూద్దాం. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సల్విన్ బ్లాగ్స్. బాయ్.